సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ స్థానంలో వారి కుటుంబ సభ్యుల ఏకగ్రీవానికి బీఆర్ఎస్ బ్రేక్ వేసింది. కారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు చనిపోయారు. ఆ స్థానాల్లో అభ్యర్థులను బరిలో నింపింది బీఆర్ఎస్. పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామరెడ్డి వెంకటరెడ్డి మరణిస్తే అక్కడి నుండి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు తుమ్మల. నారాయణఖేడ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోతే అక్కడ కూడా అభ్యర్థిని బరిలో నిలిపింది గులాబీ పార్టీ. దీంతో గతంలో ఉన్న సంప్రదాయానికి బ్రేక్ పడింది. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నికల బరిలో నిలిచింది కాంగ్రెస్ బీజేపీ. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? కంటోన్మెంట్ బైపోల్ పై బీఆర్ఎస్ ఎలాంటి కసరత్తులు చేస్తోంది? కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటు ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుంది. సో దీనిపైన పార్టీ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టిర్రు. కంటోన్మెంట్ అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు దీనిపైన పార్టీ చీఫ్ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే లాస్యనందిత మృతి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అవకాశం ఇస్తే, పార్టీ టికెట్ ఇస్తే పోటీలో నిలుస్తామనేటువంటి అభిప్రాయాన్ని కూడా మీడియా ముఖంగా మాట్లాడిర్రు. నివేదిత వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే సోదరి, ఆమె ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ ఒకవేళ టికెట్ ఇస్తే పోటీలో నిలుస్తాననేటువంటి విషయాన్ని ఆమె క్లియర్గా ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 17 స్థానాలకు కేసీఆర్ మీటింగ్ని కాల్ఫర్ చేశారు. ఆ మీటింగ్స్లో కూడా ఆమె 1-2 సార్లు కేసీఆర్ నివాసానికి కూడా, నందినగర్లో ఉన్న నివాసానికి కూడా వచ్చి తన అభ్యర్థిత్వాన్ని, తన పోటీ చేస్తాననేటువంటి ఇంట్రెస్ట్ని ఆమె కేసీఆర్తో, అదేవిధంగా కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కి కూడా దఫలవారుగా చెప్పింది. సో ఆమె పేరునే ఖరారు చేస్తారనేటువంటి ఊహాగానాలు అయితే ఇప్పటికే వినిపిస్తున్నాయి. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏకగ్రీవంగానే ఎన్నుకునే అవకాశం ఉండేది. వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒకరికి ఎమ్మెల్యే పదవిని ఏకగ్రీవంగానే ఆయా పార్టీలతో మాట్లాడి సమన్వయ నిర్ణయంతో ఎమ్మెల్యేగా నిలిపేవారు. ఎప్పుడైతే కారు పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు 2 స్థానాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఖమ్మం అంటే పాలేరుకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గెలుపు. పాలేరులో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి చెందిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావుని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బైపోల్లో ఎన్నికల్లో నిలిపింది. ఆ తర్వాత నారాయణఖేడ్కి సంబంధించి కూడా బై ఎలక్షన్ని అప్పట్లో ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అప్పట్లో హరీష్ రావు ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉండే అప్పట్లో కూడా నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో కూడా ఇదే జరిగింది. సో అంతకు ముందు ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకే ఇచ్చేది. అది రాజకీయంగా ఆనవాయితీగా వచ్చింది. అప్పటి నుంచి బ్రేక్ వేస్తూ వచ్చింది. కుటుంబ సభ్యులకే ఎమ్మెల్యే స్థానాన్ని, ఎమ్మెల్యే టికెట్ను ఇవ్వాలి అంటే ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనేటువంటి ఆ బ్రేక్ వేసింది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి అపవాద కూడా ఉంది. దాంట్లో భాగంగానే చాలా బై ఎలక్షన్స్ వచ్చినాయి. సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాక నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన మరణించారు. ఆ తర్వాత బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ త్రిముఖ పోటీ ఉండే, కాంగ్రెస్ బీజేపీ కూడా పోటీ చేసింది. రఘునందన్ రావు అక్కడ గెలుపొందిరు. ఆ తర్వాత మళ్ళీ నోముల నరసింహయ్య నాగార్జున సాగర్ విషయంలో కూడా బై ఎలక్షన్ వచ్చింది. వాళ్ళ కుమారుడికి టికెట్ ఇచ్చింది, బరిలో నిలిచింది. అప్పుడు నోముల భగత్ ఆయన గెలుపొందిరు. ఈ రకంగా సో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఏకగ్రీవానికి మాత్రం బ్రేక్ వేసింది అనేటువంటి రాజకీయ చర్చ మాత్రం బీఆర్ఎస్ పైన ఉంది. ప్రస్తుతానికైతే కేసీఆర్ వీళ్ళతో మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే గతం నుంచే కంటోన్మెంట్ వ్యవహారంలో కొంతమంది ఆశావాహులు కూడా ఉన్నారు. అందులో భాగంగానే మన్నే క్రిషాంక్ కావచ్చు, చాలామంది కూడా ఉన్నారు. సో ఇప్పటికే లాస్యనందికి సంబంధించినటువంటి మృతితో వాళ్ళ కుటుంబ సభ్యులు, అంతకంటే ముందు వాళ్ళ ఫాదర్ కూడా మృతి చెందారు. కాబట్టి ఈ ఇష్యూలోనే పార్టీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందనేటువంటి ఒక చర్చనైతే జరుగుతోంది. ఇప్పటికే తాము పోటీ చేస్తామనేటువంటి విషయం చెప్పారు, ఎన్నికల్లో ఉంటామనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి సో కేసీఆర్ ఏ రకంగా దీనిపైన నిర్ణయం తీసుకుంటారు? వాస్తవానికి మొన్నటి వరకు కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. బహుశా ఏమైనా సంప్రదింపులు జరుపుతారేమో, పాత ఆనవాయితీ మళ్ళా తెర మీదకి తెస్తారేమో, ఏకగ్రీవంగా పోటీ కాకుండా ఏకగ్రీవంగానే ఎమ్మెల్యే పదవిని ఇస్తామనేటువంటి అభ్యర్థనను బీఆర్ఎస్ పార్టీ ఏమైనా అధికార పార్టీ ముందు ఉంచుతుందేమో అన్నటువంటి ఒక ఉద్దేశంతో బహుశా ఆపారేమో అనేటువంటి చర్చ కూడా రాజకీయంగా జరుగుతుంది. లేని పక్షంలో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆల్రెడీ
కంటోన్మెంట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించారు. 2 రోజుల క్రితమే శ్రీ గణేష్ అనేటువంటి పేరును ఖరారు చేసింది ఏఐసిసి. సో అంతకుముందే లాసెనందిత పైన కూడా ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు త్రిముఖ పోటీ మాత్రం కంటోన్మెంట్ వ్యవహారంలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బీజేపీ కూడా 1-2 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తే ఇటు కాంగ్రెస్ ఆల్రెడీ ప్రకటించింది. కంటోన్మెంట్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత బీజేపీ ప్రకటిస్తే త్రిముఖ పోటీ మాత్రం కంటోన్మెంట్ వ్యవహారంలో ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి కేసీఆర్ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు, ఎవరి పేరుని కన్ఫర్మ్ చేస్తారనేటువంటి విషయం పైన మాత్రం ఒకంత చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 17 స్థానాలకు పేర్లను ప్రకటించినప్పటికీ కూడా ఒక స్థానం ఖాళీ అయిపోయింది, పోటీలో ఉందనేటువంటి విషయాన్ని కడియం కావ్య చెప్పడంతో ఇప్పుడు 2 ఛాలెంజింగ్లు ఉన్నాయి. అక్కడ వరంగల్ సీటు ఎంపీ సీట్కి టికెట్ ఎవరికి ఇవ్వాలి, ఆ తర్వాత కంటోన్మెంట్ వ్యవహారంలో ఎవరి పేరును ఖరారు చేయాలనేటువంటి విషయం పైన మాత్రం పార్టీ చీఫ్ సమాలోచనలో పడ్డట్టయితే తెలుస్తోంది.